అందరికీ నమస్కారం. మేము నిన్న గూడూరు డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారిని కలవడం జరిగింది. మాకు పర్మిషన్ ఇస్తానని చెప్పారు. కానీ మన కార్పెంటర్ సోదరులు ఎవరు ముందుగా వచ్చి దీన్ని ఒక నిర్ణయంగా తీసుకొని నడిపించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చే జనాభా ఏంటంటే గ్రూప్లో 270 మంది ఉన్నారు. కానీ ఇక్కడ హాజరయ్యేది 70, 80, 100 లోపే హాజరవుతున్నారు. కానీ మిగతా సభ్యులు ఎవరు రావట్లా. ఎందువల్ల రావట్లేదు వాళ్ళ కారణం కూడా తెలిసిందంటే మనకి మీకు ఆ పరిష్కారం అనేది చూపించగలుగుతారు కదా. మీరేమి మీ సమస్యలు ఏది చెప్పలేకపోతున్నారు. అది ఏ పలానా సమస్య అన్న మాకు చెప్పండి, చేయగలిగితే చేస్తాం, లేదా చేయలేకపోతే వదిలేస్తాం. అంతేగాని ఈ యొక్క గ్రూప్ని కేర్లెస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ రోజు నాకు మొన్న ఒక విషయం జరిగింది ఒక మేస్త్రి కాడ. రేపు ఇంకోటి జరుగుతుంది. నేను కొంత పని చేసేది కాదు, నేను ఒకరి కింద కూలిపోయాను నేను. కానీ నాకు మొన్న ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా అందరికి చెప్పా. అది పద్ధతి కాదు. ఈ రోజు నాకు జరిగింది, రేపు నీకు జరగదని గ్యారెంటీ లేదు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ర్యాలీని సద్వినియోగం చేసుకుంటే రేపు రోజు మనకే మన భవిష్యత్తు మన చేతుల్లోనే పెట్టుకున్నాం అవుతాం. ఈ రోజు రాకుండా చేసుకుంటే మన భవిష్యత్తు మన చేతిలో జారి ఏరో ఒకటి చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆ రోజు మన రైల్వే స్టేషన్లో పోయేసి టీ అమ్ముకునే పరిస్థితి రావచ్చు, చెప్పలేము అది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీని ఒక ఆదర్శంగా తీసుకొని చేసుకుంటే మనకే మంచిది. ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో మన పనిని మనం నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా బతకొచ్చు. ఇలాంటి చేసుకోలేకపోతే మన పనిని వదిలేసుకొని రైల్వే స్టేషన్ టీ అమ్ముకోవడం ఇంకా దానికి